హలో ఆల్, వెల్కమ్ టు సింపుల్ హోమ్ షెఫ్. నేను మీ సౌజన్య. ఇవాల్టి మన స్పెషల్ రోటీలోకి నాన్లోకి అదిరిపోయే పన్నీర్ బటర్ మసాలా. మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు పక్కా ఆర్డర్ చేసుకునే కర్రీ ఇది. మరెందుకు ఆలస్యం, ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా చేయాలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం పెద్ద ముక్కల్లా కట్ చేసుకున్న 5 టొమాటోలు, కొంచెం పెద్ద క్యూబ్స్లా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పులు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి 3 నిమిషాలు మగ్గించుకోండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని 1 ఇంచు చెక్క, 2 యాలకులు, 3 లవంగాలు, 1 ఇంచ్ అల్లం ముక్కలు, 2 రెబ్బల వెల్లుల్లి వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి టొమాటోస్ పూర్తిగా మెత్తపడే అంతవరకు మగ్గించుకోండి. టొమాటోస్ ఈ టెక్స్చర్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇవి చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని 4 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకుని బటర్ మెల్ట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక మనం ఫైన్గా గ్రైండ్ చేసుకున్న టొమాటో ప్యూరీని జల్లెడతో వడకడుతూ వేసుకోండి. అలా వేసుకున్నాక 300 ml నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ క్రష్ చేసుకున్న కసూరి మేతి వేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని కొంచెం పెద్ద క్యూబ్స్లా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి పన్నీర్ ముక్కలు ఉడికాక 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా ఇంట్లోనే రెడీ. ఇది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. డీటెయిల్ రెసిపీ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్. హ్యాపీ కుకింగ్.